రెడీ స్టార్ట్. ఈ వాల్ ఓపెన్ చేయాలి ఫస్ట్. ఇది ఆన్ అండి. ఇది వాల్ ఓపెన్, ఇది ఆన్. ఆన్. అయితే ఇక్కడ దీనికి సప్లై వచ్చేసి ఎంసీబీ స్ట్రిప్ పైకి ఎత్తాలి. మిడిల్లో. తర్వాత ఇది ఇక్కడ ఫిల్టర్ అని ఉంది కదా, ఫిల్టర్ నెంబర్ 1లో ఫిల్టర్. దాన్ని అట్లా ప్రెస్ చేసి ఇది ఇక్కడ పెట్టాలి. ఈ పాయింట్ బ్యాక్ వాష్. బ్యాక్ వాష్ ఇట్లా పెట్టేసేసి 1 by 1 వచ్చేస్తుంది. అది అయిన తర్వాత ఇది ఆన్ చేస్తే ఇది దీనికి పవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గ్రీన్ లైట్ ఉంది కదా ఆటో, అయితే దీన్ని ఈ రెడ్ లైట్ రావాలి. రెడ్ లైట్ వచ్చిన తర్వాత అది గ్రీన్ ఆన్ చేస్తే గ్రీన్ అయితే ఆటోలో దానికి అదే ఆన్ అయిపోతుంది. ఇదేంటంటే క్లీనింగ్ అనమాట. బ్యాక్ వాష్ చేసినప్పుడు ఇది రెడ్ లో పెట్టాలి, మాన్యువల్ లో పెట్టాలి. ఇది పెట్టాలంటే బ్లూ ఆన్ చేయాలి. దీన్నే ఆన్, ఇదే ఆన్, ఇదే ఆఫ్. అయితే ఆటోలోనేమో గ్రీన్ వస్తుంది, మాన్యువల్లో రెడ్ వస్తుంది. తర్వాత RWP అని ఉంది కదా కింద, దీని వస్తే అది ఆన్ అయిపోతుంది. ఇట్లా ఒక 5 minutes వదిలేయాలి. 5 నిమిషాలు 3 నిమిషాలు వదిలిన తర్వాత ఇక్కడ ఒక 5 నిమిషాలు అయింది అనుకోండి, తర్వాత ఆఫ్ చేయాలి. మళ్ళీ అదే ఆఫ్ చేసేసి 3 to 5 minutes. 3 to 5. మళ్ళీ రెన్స్ 3 ఉంది కదా, 1లో ఉంది, 2లో పెడతాము. ఒక 5 minutes 3 minutes ఇక్కడ పెడతాము. మళ్ళీ రెన్స్ 3లోకి వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్, మళ్ళీ 3 to 5 minutes అది క్లియర్ అయిపోతుంది. 3 to 5 minutes తర్వాత మళ్ళీ ఆఫ్ చేయాలి. అయిపోయింది, ఇక్కడ వరకే అయిపోయింది. తర్వాత మళ్ళీ సేమ్ ఇది ఉంది కదా బ్యాక్ వాష్లో పెట్టేసి మళ్ళీ సేమ్ 3 to 5 minutes మళ్ళీ ఆన్ చేయాలి. 3 to 5 minutes తర్వాత మళ్ళీ ఆఫ్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్. తర్వాత 3 to 5 minutes ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్లో ఉంటుంది, సెకండ్లో పెట్టేసి థర్డ్లో పెట్టేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చారు. మళ్ళీ ఆఫ్ చేయాలి. అయిపోయింది ఇంత. తర్వాత దీన్ని అట్లా పెట్టేసి వదిలేయడం అంతే. ఇంకా ఆటోలో పెట్టేసి అదే ఆన్ అయిపోతుంది. ఇంకా దానికి అది పెట్టేసి వదిలేయడం. ఇది అయిపోయిన తర్వాత ఇది ఆన్ చేయాలా? ఇదే బ్లూ బటన్ ఇది ఆటో మాన్యువల్ ఉంది కదా, మనం మాన్యువల్లో పెట్టుకొని సింగిల్గా అది ఒకటి ఆన్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఆటోలో పెట్టి వదిలేయడం అంతే. ఈ 2 దానికైతే అన్నీ ఆన్ అయిపోతాయి.